అమరజీవి పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో ఓంకార్ గారి తర్వాత అభివృద్ధి చేయడంలో తన వంతు పాత్రను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన వంతు పాత్రను నిర్వర్తించినటువంటి వ్యక్తి కామ్రేడ్ అమరజీవి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారిని నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా రోడ్లు వేసినటువంటి పరిస్థితి, అట్లాగే కొన్ని కాలనీలను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి పథకాన్ని కింది దాకా తీసుకొచ్చినటువంటి దాంట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. నర్సంపేట నియోజకవర్గానికి తన యొక్క పాత్ర అమోఘమైనదని చెప్పి మేము ఎంసీపీఐయు పార్టీగా గుర్తించడం జరిగింది. ఆ వెలుగులోనే సుదర్శన్ రెడ్డి గారికి మా వైపు నుండి నీరాజనాలు తెలియజేయాలని చెప్పి వారికి మా వంతుగా శ్రద్ధాంజలి ఘటించడానికి వారి పార్థివ దేవం వద్దకు రావడం జరిగింది. వారికి ఓ పాట ద్వారా కూడా వారికి నీరాజనం తెలియజేస్తూ, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, పార్టీకే ప్రాణాలను అంకితం చేసేటోళ్ళు, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, ప్రాణాలను తృణప్రాయం చేసి ప్రాణాలను తృణప్రాయము చేసి గడ్డి పోసోల ప్రాణాలు చచ్చిపోతిరివో, ఏ తల్లి కన్నా బిడ్డలో ఈ నింగిలోన ఎగిరేటి చెండాలై, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, పార్టీకే ప్రాణాలను అంకితం చేసేటోళ్ళు, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు. పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని నర్సంపేట గడ్డ మీద 365 రోజులకు 365 రోజులు నిరాహార దీక్షలను నడిపినటువంటి దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. వారికి నిజంగా మా ద్వారా వారికి కన్నీటి నివాళులు అర్పిస్తూ వారికి మా వంతుగా జోహర్లు అర్పిస్తూ ముగిస్తాం. కన్నం వెంకన్న, ఐక్య ప్రజానటువంటి రాష్ట్ర కార్యదర్శి. పటేలు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే కేసీఆర్ ముద్దు బిడ్డ, రెండో బిడ్డ. మంచి అభివృద్ధి చేసిండు మన నర్సంపేట నియోజకవర్గంలో. చాలా గ్రామాలన్నీ పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా గుండెలలో ప్రేమించుకుంటారు. సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జిడిపిఎస్లు కానీ, ఐపీఎస్లు, ఐఏఎస్లు, డిఎస్పీలు కూడా చాలా వరకు నా నాయనని బాగా కోరుకుంటారు. ఎందుకంటే ప్రతి బలహీన వర్గాల వాళ్ళు చాలా వాళ్ళను కూడా ఉంచి చాలా వారికి చాలా సాయం చేసిండు. మరి కేసీఆర్ పథకాలతో కూడా చాలా అభివృద్ధి చేసిండు. మాకు కూడా కాటిబాబులలో కూడా చాలా అభివృద్ధి చేసిండు. మీ గ్రామాలలో మీ కళాకారులు కూడా మాకు కూడా కొన్ని పింఛన్లు ఇప్పించారు చాలా మంది కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి. అందు గురించి మేము కూడా సంతోషంగా వచ్చి కూడా నాయనని కూడా దానం చేయాలని మేము సంతోషంగా 20 మంది దాకా వచ్చినాం. మేము 20 మంది దాకా వచ్చేసాము మా కాటిబాబులలో. కానీ పేరు పడ్డవాడు మన నర్సంపేట నియోజకవర్గంలో చాలా ముద్దు బిడ్డ కాబట్టిగా ఇంత పబ్లిక్ అంటే మామూలు కాదు. చాలా చాలా డెవలప్మెంట్ చేసినట్టే ప్రజలకు మేము చూస్తున్నాం. ప్రతి గ్రామాల్లో తిరుగుతున్నాం కాబట్టిగా స్కూళ్ళు కానీ, అంగన్వాడీ బళ్ళు కానీ, మన ఇటుపోతే బళ్ళు ఇప్పించారు, ఎడ్లు ఇప్పించిండు, సీసీ రోడ్లు కానీ, ప్రతి సైడ్ కాలువలు కానీ మంచి మంచి పనులు చేసిరు కాబట్టిగా ప్రతి గ్రామాల్లో మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు ఆయన పనితనం. అందు గురించి 10 సంవత్సరాల దాకా ఆయన గెలిచిండు 2 సార్లు. పనితనం ఉన్నది. చాలా మంచి మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే మంచి వాడు. మేము కూడా విలేజ్లలో తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి నాయన గురించి సంతోషంగా దానం చేయాలని వచ్చినాం.
పెద్దూరు రెడ్డి మాకు ఏంటంటే అన్ని విధాలు కూడా సహకారం చేసిండు. ఓట్లకు కూడా మాకు రోడ్లు కూడా అన్ని కూడా సాయం చేసిండు. ఇళ్ళకు కూడా మాకు అన్ని విధానం కూడా సాయం చేసిండు. ఆయన మంచిగా పనులు చేసిండు. ఆయన చచ్చిపోయినప్పుడు కూడా మేము కార్డు పేపర్లలో వచ్చినామని 50,000 రూపాయలు ఇచ్చిండు. అట్లా కూడా మాకు సహాయకారం చేసిండు. అటువంటి మంచి మాకు అందరికి సహాయకారం చేసిన మంచి అందరికి సభకు ఇలా కులాలకు కూడా సంపన్న జాతికి కూడా అందరికి కూడా మేలు చేసిన జాతకం ఆయనది. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసు ఇంకా ఎవరికి రాదు. ఇంతవరకు ఎవరిని చూడలేదు. అటువంటి గుణం అటువంటి మంచి జ్ఞానం అనేది ఎవరికి నేను చూడలేదు. ఇంతవరకు కూడా మా రెడ్డి సాబు మంచి సాబు అని మాకు అందరికి సాయం చేసిన సాబు. ఆయన మంచిగా ఉండాలని మేము కోరుకున్నాం, కానీ ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు. మా కన్నీటికి బాధ కూడా మాకు కూడా బాధ అనిపిస్తుంది. మాకు కూడా శోకదారం అనిపిస్తుంది. అతను మంచిగా ఉండాలని మేము కోరినాం, కానీ ఇటువంటి దాన్ని ఆత్మశాంతిగా ఉండాలని ఆయన పోయినందుకు కూడా ఆత్మశాంతిగా మంచిగా సమకూర్చాలని మేము కూడా సంతోషంగా వచ్చి సంతోషంగా భారతం అన్న ఆలోచనతో మేము కూడా వచ్చామని. మా పెద్ద విశ్వేశ్వరరెడ్డి గారు కాడిపాపల కంటే అభిమానం బాగుంది మాకు కూడా. ఇప్పుడు వచ్చి ఆయన ఆత్మ తృప్తిగా తను కూడా కొమ్ములు ఆడుకుంటా పాడుకుంటా పోయినా కట్టెల్లో దానం చేసినా కూడా చాలా సంతోషం, మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మాకు కూడా అవకాశానికి కూడా గుడిచెలు ఉన్నా ఇళ్లలో ఉన్న మంచి సహాయకారం చేసేది మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది పబ్లిక్ రాగానే మేము పోతే బాగుంటుంది కోరి మేము కూడా సంతోషపడతాలని మేము కూడా నప్పేర్లతోని గొనగలతోని చప్పుట్లతోని ఊళ్ళ పట్టు కూడా మేము కూడా మాకు యాది ఉంటుంది. సురేశ్రెడ్డి కూడా కాడిపాపలు కూడా వేరు సంబరం కొద్ది భారత దగ్గర కూడా అవకాశం ఉంటుందని మాకు కూడా కోరికండి. సురేశ్రెడ్డి గారు జై మాత.